దేవుడు చూడవచ్చిన నాడు మేలుకో నరుడా మేలుకో నేడు దేవుడు నిన్ను చూడవచ్చినాడు మేలుకో నరుడా మేలుకో ఇదిగో నేడు రక్షణ తెచ్చియాడు నీ కోసమే మేలుకో పాపము చాలుకో. అలాగనే మోకరిద్దాం, చేపు నిలబడదాం, చేపు మోకరిద్దాం. మోకరితే మంచిది, మోకరించలేని వారికి చేపు నిలబడదాం. ఏదో రీతిగా మోకరించేలాగా మనం ప్రార్థన చేసుకుంటాం. దేవునికి చాలా ఇష్టమైనది. ఇప్పుడు 7 మెట్లు ధ్యానములకు వెళుతున్నాం. 7 మెట్ల ప్రార్థనకి సబాబు వచ్చే గొప్ప మార్గము, వెంటనే వచ్చే సమాధానం ఏదంటే 7 మెట్లు ధ్యానము. 7 మెట్లు ధ్యానములో మొదటి మెట్టు మనోనిదానము. చాలా జాగ్రత్తగా ఉండాలి. నీ అంశం నెరవేరాలంటే, నీ ప్రార్థన వెంటనే సఫలపరచాలంటే నువ్వు చేయవలసింది మనోనిదానము. ఇది చాలా కష్టం. నువ్వు కళ్ళు మూసుకుంటే ఏయో కనబడుతుంటాయి, ఏయో ఆలోచనలు, మంచివైనను చెడ్డవైనను మర్చిపోయి మన ఎదురుగా న్యాయ సింహాసనమైన ఈ సింహాసనం మీద ప్రభువారు ఆసీనులై ఉన్నారు. ఆయన వైపు చూద్దాం. భూమిని ఆకాశాన్ని సృష్టించిన దేవుడు తండ్రి అయిన దేవుడి రక్తముతో మనల్ని కడిగివేసి పాపమును తీసివేసిన కుమారుడిని యేసుక్రీస్తు వారిని ఆదరణకర్తగా మనల్ని నడిపిస్తుంటూ మనల్ని ఆయుధపరుస్తున్న పరిశుద్ధాత్మ దేవుడి యొక్క తత్వగల దేవుని సన్నిధిలో ఉన్నావు. ఆయన సమీపంగా ఉన్నప్పుడే ఆయన ఎతకమని చెప్పాడు ప్రభువారు. నువ్వు చేసుకో, ఆయన దగ్గరే ఉన్నావు. ఒక్కసారి సింహాసనం వైపు చూడు. ధవళ సింహాసనం ఉంది. ప్రభు యొక్క దర్శనము యోహానకర కనపడ్డదండి. ఆయన అంగి భూమిని తాకిడంత ఉందంట. ఆయన తల నుండివెల తెలుపుగా ఉందంట. ఆయన స్వరము విస్తారమైన జలప్రమోలాగా ఉందని ఆయన మాట్లాడారు. ఈరోజు నువ్వు మాట్లాడాలి. సమీపింపరాని తేజస్సులున్న దేవుడు. ఎప్పుడు కళ్ళు తెరవద్దు. నీ కార్యం అవ్వాలంటే ఇదే ప్రార్థన చేసుకో. చేతులు జోడించి ప్రార్థించే. ప్రభా నీకు వందనమునైనా, మా ఎదురుకు ఉన్న దేవా, సింహాసన రాశి ఉన్న దేవా, నీకు వందనమునైనా. ఆయన వైపు చూద్దాం. ఆయన మీదే ఉందాం. ఆయన వైపు చూద్దాం. నిన్ను కొలిచేదా రావయ్యా నా యేసన్నా, నిన్ను కొలిచేదా రావయ్యా. హృదయాది వాళ్ళ మందు
మోదమునా నిన్ను ఎవరు మాట్లాడుతున్నారు? హృదయ దేవళ మందు మోదమునా నిన్ను నిలిచి భక్తి భక్తి పుష్పములాచే భజించి పూజించి నిన్ను కొలిచేత రావయ్యా నా యేసన్నా నిన్ను కొలి మొదటి మెట్టులో నీ దగ్గరికి వచ్చారు ప్రభువారు. నువ్వు ఆయన దగ్గర ఉన్నావు, నీ హృదయాంతంలో ఉన్నారు ప్రభువారు. మనోనిధానముతో ఉన్న నీవు ఆయన సమీపమున్న నీవు ప్రార్థన చేసుకుంటున్నాను. మొదటి మెట్టున్నాలో ఉన్న నేను రెండో మెట్టులోకి తీసుకువెళ్తున్నాను ప్రభువారు. ఇదే పాపపు డబ్బు ధర. నీవు ఆ పాపములు కొనే సమయం ఇదే. నువ్వెక్కడ ఉన్నావంటే గొలగొత్త కొండ మీద ఉన్నావు. నువ్వెక్కడ ఉన్నావంటే యేసయ్య శిలువ కింద ఉన్నావు. ప్రతి పాపము తీసివేయడానికి ప్రభువారిని చూస్తూ ఉన్నాడు. ప్రార్థన చేసుకో. ఇది పాపము వదిలిపెట్టు. చాలా ముఖ్యమైనది, చాలా ముఖ్యమైనది. ఇదే దేవుడిని తీసేసుకోమంటున్నాడు. దేవుడు ఏ కార్యము చేయడానికైనా సరే ఈ పాపమే అడ్డొస్తుంది. తీసేసుకో. నేను నరకము తెచ్చుకుపోయేది పాపమే, నేను పాతాళము తీసుకుపోయేది పాపమే. ఎంత విధేయతను ఒప్పుకోవాలి. పాపం నా పాపం తీసివేయాలి. ఏ భేదము లేదు. అందరము పాపము చేసి దేవుని మహిమ పొందుకోలేకపోతున్నాం. ఈరోజు నువ్వు ప్రార్థన చేసుకో. యేసయ్య శిలువ కింద ఉన్నాం. నువ్వు ఊహించుకో, ఆకాశం కింద భూమికి పైన మధ్యలో వేలాడుచున్నాడు ప్రభువారు. ఆ యొక్క శిలువ కొయ్య మీద, ఆ శిలువ కొయ్య మీద 3 రేకుల మధ్యన ఒక దీనుడుగా గాయము గల యేసు వేలాడుచు ఉన్నాడు. సర్వ సృష్టికర్త మధ్యలో వేలాడుచు ఉన్నాడు. నీ కొరకే ఒప్పుకో, మాట్లాడాలి. అయ్యా నా ప్రార్థన చూస్తాను. అపరాధిని యేసయ్యా కృప చూపుమయ్యా. అపరాధిని యేసయ్యా కృప చూపి ప్రభువయ్యా లేపమించకయి నీ కృపలో, లేపమించకయి నీ కృపలో అపరాధములను క్షమించు, నా అపరాధములను క్షమించు. ఘోరమైన పాపం. నేను పాపములోనే పుట్టాను ప్రభు. పాపమైన లోకంలో నేను పెరుగుతున్నా అంటాను. అపరాధిని నాయన నన్ను క్షమించవా? నీ కృపతో నన్ను క్షమించిన ఆయన నీ పాదాల దగ్గర అడుగుతున్నాను.
నా అపరాధములు కొట్టివేయండి. అయ్యా, ఈ దీనదాసుడిగా పాపములు తీసివేయండి. నాయనా, ఈ దోషము తీసివేయండి. అయినా నీకు అందనము తండ్రి ప్రార్థన చేసుకో. నువ్వు మాట్లాడకపోతే దేవుడు ఏమీ చేయలేడు. నీకు నోరు ఇచ్చాడు, పెదవులు ఇచ్చాడు, నీకు స్వరం ఇచ్చాడు. నువ్వు మాట్లాడు, అడుగు యేసయ్యా. అయ్యా, నా బలహీనతను తీసివేయడం తండ్రి. నాలో ఏ పాపముందోనైనా, నీకు ఏ ఆయుష్కరమైన నీ బాధ పెట్టి ఈ యొక్క సూచన ఏముందోనైనా, దయతో తండ్రి, నీ కృపతో నాయనా ఆ పాపము తీసివేయండి, ఆ దోషము తీసివేయండి అని ప్రార్థన చేసుకోవాలి. నాయనా, నీకు అర్థం తండ్రి, నువ్వెంత విధేయతతో అడుగుతావో, ఎన్ని కన్నీళ్ళ దగ్గర వేసే కాలుస్తావో, ఇదే సమయము యేసయ్య నిన్ను నీ వైపు చూస్తూ ఉన్నారు. ప్రభువారు సింహాసనం మీద ఉన్నారు. నువ్వు మాట్లాడకపోతే నీ దగ్గరకు వస్తున్నారు. నువ్వు మాట్లాడు. నీ సన్నిధానం నీ ఎదురుగానే వచ్చుతున్నారు. నువ్వు మాట్లాడాలి. ఈ సాల అభివృద్ధి పరచాలని దేవుడు ఆలోచిస్తున్నాడు. ఈ సాలను అనేక మందిని తీసుకురావాలని దేవుని ఆలోచన. నువ్వు సాక్షిగా నిలబడాలని దేవుడు ఆలోచిస్తున్నాడు. అలాగని నువ్వు మాట్లాడాలని అనుకుంటున్నారు. నువ్వు అడుగుడి ఇవ్వబడును అన్న మాట నువ్వు అడగలేకపోతున్నావు, నువ్వు ఒప్పుకోలేకపోతున్నావు. నీ దగ్గరికి వస్తున్నాడు ప్రభువారు. మాట్లాడొకసారి. నీ ఎదురుగానే ఉన్నారు. నీ ఎదురుగానే, నీ కళ్ళ ఎదురుగానే ప్రభువారు ఉన్నారు. అడుగు. అయ్యా, నా అపరాధం తీసివేయా, నా కోపము తీసివేయవా, నా అబద్ధములు కొట్టివేయవా, నేను నోటుతో చేసిన పాపము, కంటి చూచుతో చేసిన పాపము తండ్రి, నా అపరాధము నాయన యేసు రక్తములతో, యేసు నామములో తీసివేయండి అయ్యా. నీకు స్తోత్రము నాయనా. నీ పాపము తీసివేయడానికి అధికారం ఉంది తండ్రి. పాపను రక్షించుటకు అధికారం ఉంది. నశించిపోతున్న ఆత్మను ఎదుగు రక్షించుటకు తండ్రి నువ్వు పరమ నుండి దిగి వచ్చావు నాయనా అని ప్రార్థన చేసుకోవాలి. నువ్వు మాట్లాడాలి. నేను మాట్లాడటం వింటే నీకు సుఖం లేదు. ఇప్పుడు వాక్యం విన్నాం. పాపం మీద అధికారం ఉంది. ఇప్పుడు పాపం ఒప్పుగల ఆయనకి అధికారం ఉంది నీ పాపం తీసివేయడానికి. నువ్వు ఒప్పుకో. నువ్వు చేసిన మోసం, నువ్వు చేసిన అబద్ధాలు, నువ్వు చేసిన పాపము, నువ్వు చేసిన మోసము యేసయ్య దగ్గర ఒప్పుకో. పాపం ఒప్పుకో. ప్రభువా, ఈ అపరాధం క్షమించవా. కోపిష్టిని తండ్రి, జాలి దయ కనికరించవా. నా హృదయం బండబడిపోయిందమ్మో, గట్టి రాయి అయిపోయిందమ్మో, అయినా నునుపు చేయవా. ఈ కరుగైన గుండును నునుపు చేయండి అయ్యా. ఈ బండలాంటి హృదయంని మాసమున ముద్ద చేసేయండి అయ్యా. నాలో ఏడుపు రావట్లేదు తండ్రి, నాకు కన్నీటు రావట్లేదు ప్రభువా. నాకు నేర్పవా, నా హృదయాన్ని మార్చవా, నా స్వభావం మార్చవా నాయనా. నా అపరాధం కొట్టివేసి అని ఈరోజు ప్రార్థన చేసుకో. నీ ప్రార్థన తప్పక ప్రభు వార్పిస్తున్నారు. అని చెవులు మందంగా లేవు, అని చేతులు కొరసగా లేవు. నీ ప్రార్థన ఆలకించడానికి ఆయన చెవులు నీ మీద పెట్టి ఉన్నారు. చేసుకో చేసుకో తండ్రి. నా కొరకు తండ్రి, నీ కుమారుని దానంగా ఇచ్చేసావు నాయన. నీకు స్తుతులు స్తోత్రములు తండ్రి. పరలోకపు తండ్రి,
ఉదించి గొర్రె పిల్లగా ప్రభా మా మధ్యకు వచ్చినైనా ఉదించబడ్డావనైనా నీకు స్తుతులు స్తోత్రమనైనా. నీ రక్తము ఉచితము తండ్రి, నీ ప్రేమ ఉచితము తండ్రి. అయ్యా మేమేమి డబ్బులెట్టు కొనుక్కోకూడదు ప్రభువా. అయ్యా నువ్వు ప్రేమామయుడు తండ్రి. నీ రక్తమును నాకు దానంగా ఇచ్చేసావు అయ్యా. వెండి బంగారం కంటే వస్తువుల కంటే విలువైనది తండ్రి అది. అలాంటిది నాయన, వెలకట్టలేనిది తండ్రి నీ రక్తము. పరిశుద్ధమైన రక్తము, నిష్కలంపుడమైన రక్తము, గొర్రె పిల్ల రక్తము తండ్రి. నాకు దానాన్ని ఇచ్చేసావా నాయనా. నీకు వందనములు స్తోత్రము తండ్రి. నువ్వు ఇచ్చిన రక్తాన్ని కూడా నేను పొందుకోలేకపోతున్నానయ్యా. నా మీద పోక్షించలేకపోతున్నాను తండ్రి. నా పాపములు ఒప్పుకోలేకపోతున్నాను ప్రభువా. నన్ను క్షమించవా తండ్రి అని ప్రార్థన చేసుకోవాలి. నీ పాపము తీసివేయడం ప్రభు అన్నారు. ప్రభుని అడుగు, దేవుడు చేస్తాడు. అడుగు దేవుని. నీ రక్తమే నన్ను శుద్ధీకరించున్, నీ రక్తమే నా బలము, నీ రక్తమే నన్ను శుద్ధీకరించున్, నీ రక్తమే నా బలము. అతనే పాపము నీవు మూడో మెట్టు తీర్మానం మెట్టులోకి వెళ్తున్నావు. ఇది తీర్మానం మెట్టు. ప్రభుని అడగాలి, అయ్యా నీ సన్నిధానంలో నన్ను తీర్మానం చేసుకుంటాను తండ్రి. నేను చేసిన అపరాధములు బట్టినైనా ఆ అపరాధములకు నేను వెళ్ళను తండ్రి. నేను చేసిన పాపమును వదిలేసి తండ్రి ఈ రక్తములో కడుపుననయ్యా. అయ్యా నీ వాక్యమును బట్టినైంది అయ్యా, నీ వెలుగును బట్టి నేను జీవిస్తానయ్యా. ఇది నా తీర్మానము అయ్యా. నా తీర్మానం ఏమిటంటే నాయనా, అయ్యా వెలుగుగా ఉన్న నీవు వెలుగులో నేను నడుస్తాను తండ్రి. ఇది నా తీర్మానం. చీకటి బ్రతుకులను అబద్ధ బ్రతుకులను నాయన తీసివేసుకుని అయ్యా నీతిగాను నీ రాజ్యం ఎదుగున వారిగాను నిన్ను బతుకుతాను తండ్రి. ఇది నా తీర్మానం ప్రభా. అయ్యా నీ పాదాలు పెట్టుకుని అడుగుతున్నాను తండ్రి. అయ్యా ఈ తీర్మానం పెట్టుకో తండ్రి. నా తీర్మానం అంగీకరించవనైనా అయ్యా. నా తీర్మానం తండ్రి నేను తీర్మించుకుంటున్నాను ప్రభా. ప్రభు చూపించండి ఆయన. మళ్ళీ ఆ పాపం వైపు నేను వెళ్ళను తండ్రి. ఇది నా తీర్మానం. దేవా నిన్నే నా దేవుడని ఆరాధిస్తాను తండ్రి. ఇది నా తీర్మానం. ఇప్పటివరకు ఏదేదో చేశాను, ఏదో మొక్కాను అయ్యా. అవన్నీ యేసు నామంలో తీసివేశావు తండ్రి. ఇక్కడి నుంచి ఏమీ ఆలోచించండి ఆయన. నీవేనా ఆలోచన, నీవేనా శక్తి, నీవేనా బలము, నీవేనా జ్ఞానము తండ్రి. ఇది నా తీర్మానము. ఇది నా తీర్మానము తండ్రి. సర్వము నీవేనయ్యా. అయ్యా నా తీర్మానము తండ్రి. ఈ తీర్మానం పెట్టులో నువ్వు తీర్మానం చేసుకోవాలి ప్రభువాన్ని. ప్రభువా ఈ తీర్మానం అంగీకరించి తండ్రి. అలాగనే 4వ మెట్టు సమర్పణ మెట్టు. పాపం ఒప్పుకున్న నీవు శుద్ధీకరించబడ్డావు. యేసు రక్తముతో శుద్ధీకరించిన నిన్ను తీర్మానం చేసుకున్నావు. మళ్ళీ ఆ పాపం వైపు వెళ్ళవని, లోకం వైపు వెళ్ళవని, నువ్వు యేసులో వెలుగులో ఉంటావని, వాక్యానుసారంగా జీవిస్తావని తీర్మానం చేసుకున్న మెట్టులోకి దాటి సమర్పణ మెట్టు చేసుకుంటున్నావు. ఏంటి సమర్పణ? నా ఇష్టము కాదు తండ్రి, నీ ఇష్టమే నా పట్ల జరిగించు. ఇది నీ సమర్పణ. అయ్యా నాకు ఉద్యోగం రావాలి, అది నీ ఇష్టమే నాయనా, మా ఇష్టము కాదు తండ్రి అని ప్రార్థన చేసుకోవాలి.
అయ్యా నాకు వివాహము కావాలి తండ్రి, ఏ వరుడు కావాలో నీ చిత్తమే జరిగించు, నా ఇష్టము కాదు. ఇది నీ సమర్పణ. నా వ్యాధి తగ్గాలి ప్రభువా, అయినా నా ఇష్టము కాదు, నీ ఇష్టమైతే నా వ్యాధిని తగ్గి, ఇది నా సమర్పణ. అయ్యా నువ్వేదైనా నేను చేయడానికి నేను సమర్పించుకున్నాను తండ్రి. నీ మందిరంలో ఓ పాత్రగా ఉండడానికి నేను సమర్పించుకున్నాను తండ్రి. ఇది నా సమర్పణ. నీ మందిరంలో నిత్యము పాటలు పాడుటకు నేను సమర్పించుకున్నాను తండ్రి. ఇది నా సమర్పణ. అయ్యా నీ సాక్షిగా నేను ఉంటానయ్యా. ఈదిలో తిరిగి అయ్యా అనేక గ్రామాలు తిరిగి నీకు సాక్షిగా ఉంటాను తండ్రి. ఇది నా సమర్పణ. అయితే నీ ఇష్టమే జరిగించు, నా ఇష్టము కాదు. నా ఇష్టమే ప్రార్థన చేసుకోవాలి. నా ఇష్టము జరిగి నీ ఇష్టము జరిగించి తండ్రి ప్రార్థన చేసుకోవాలి. ప్రభువా నీకు వందనము తండ్రి. ఆయనానికి వందనము నాయన. ఈ యొక్క సమర్పణ పెట్టు తండ్రి. రంగంపేట మండలం అంతా నీకు సమర్పణ. రంగంపేట మండలం సిలువ సువార్త నీకు సమర్పణ నాయన. ఒక్కొక్కరు ప్రార్థన చేసుకోవాలి. మౌనంగా ఉండద్దు. మౌనంగా ఉంటే ఏమి ఫలితం లేదు. నువ్వు ఇంత దూరం రావవసరం లేదు. నువ్వు ఆత్మపూర్వకంగా అడగాలి, పూర్ణ ఆత్మతో దేవుని అడగాలి. ఆయనకి వచ్చినప్పుడు ప్రభువా నీకు అందరూ తండ్రి, నీకు స్తోత్రం తండ్రి. ఈ రంగంపేట తండ్రి మండలం అంతరికి సమర్పణ. ఈ చుట్టూ ఉన్న గ్రామాలు, ఈ చుట్టూ ఉన్న గృహాలు, ఈ చుట్టూ ఉన్న నైనా మా మనుష్యులందరూ తండ్రి, మానవులందరూ ప్రభు, కుటుంబాలు తండ్రి నీకు సమర్పణ. నీ ఇష్టమకేనైనా, మా ఇష్టము కాదు తండ్రి. బైబిల్ మిషన్ ప్రార్థనశాల నీకు సమర్పణ. నీ ఇష్టము తండ్రి. నీ ఎంతమందిని దేవుని సన్నిధికి రప్పించుకోవాలో, ఎంతమందిని దేవుని సింహాసనం దగ్గర రప్పించుకోవాలో, ఎంతమందిని ఆయన సిలువ దగ్గరికి రావాలో తండ్రి నీ ఇష్టమే జరిగించు, మా ఇష్టము కాదు. ఇది మా సమర్పణ నాయన. నీకు అందరములు ప్రభు చూపించండి అయ్యా. నీ స్తోత్రములు. వచ్చిన వారిని ఆయన వ్యాధులకి సమర్పిస్తున్నాం తండ్రి. వారి అంశములకి సమర్పణ అయ్యా. నీకు ఇష్టమైతే జరిగించండి, అది మా ఇష్టము కాదు, నీ ఇష్టమే జరిగించు నాయన. ఇది నీ సమర్పణ. గర్భఫలము కావలసిన వారికి గర్భము ఏర్పాటు చేయండి, అది నీ ఇష్టమే, మా ఇష్టము కాదు. అందరం సమర్పణ స్తుతి చెప్పుకున్న నీవు, సమర్పించుకున్న నీవు రంగంపేట మండలం అంతా సమర్పించావు. రంగంపేట మండలం అంతా రక్షణలోకి నడిపించావు. నీ చిత్తమే తండ్రి, నీ ఇష్టమే జరిగించి సమర్పించుకున్నావు. నీకు అందరమ తండ్రి. ఆరో ప్రార్థన అంశ ప్రార్థన. ఐదో మెట్టు దైవ లక్షణ స్తుతి. నువ్వు 4 మెట్టులు కూడా ఎంతో చక్కగా చెప్పావు. ఇవన్నీ అంగీకరించారు ప్రభు. మనోనిదానంతో ప్రభు చూసావు. నువ్వు పాపములన్నీ యేసయ్య పాదాల దగ్గర పెట్టావు. యేసు రక్తముతో నువ్వు శుద్ధీకరించుకున్నావు. శుద్ధీకరించిన నీవు తీర్మానం చేసుకున్నావు. ఆ తీర్మానం కూడా దేవుడు అంగీకరించాడు. అలాగనే తీర్మానం చేసుకున్న తర్వాత సమర్పించుకున్నావు. నీ వ్యాధిని, నీ బాధని, నీ ఉద్యోగాన్ని, రంగంపేట మండలాన్ని, రంగంపేట చుట్టూ ఉన్న ఈ యొక్క గ్రామ ప్రజలను నువ్వు సమర్పించుకున్నావు. ఆ సమర్పణ కూడా దేవుడు అంగీకరించాడు. ఇప్పుడు స్తుతి పెట్టి ఎన్ని జరిగాయి కదా, స్తుతి చెప్పాలి. దైవ లక్షణ స్తుతి, దైవ లక్షణముతో స్తుతి చెప్పాలి. సమీపింపరాని దేవస్తున్న దేవా నీకు స్తుతులు, స్తోత్రములు. మా మధ్యకి దిగి వచ్చిన దేవా, మా ప్రార్థన అంగీకరించుతున్న దేవా
ప్రార్థన ఆలకించేవాడా, నీకు స్తుతులు స్తోత్రములు నాయనా. అమరత్వములు నాయనా, నువ్వు స్తుతులు అందుకున్న దేవా, మా స్తుతులను అంగీకరించండి. చేసుకోవాలి, స్తుతులు చెప్పాలి. స్తుతి నీ స్థితి మారుస్తుంది, స్తుతి నీ స్థితి మారుస్తుంది, ప్రార్థన నీ పరిస్థితులు మారుస్తుంది. ప్రార్థన చేస్తున్నాం, నీ పరిస్థితులు మారుతుంది. స్తుతి నీ స్థితే మార్చేస్తుంది. నీ స్థితి ఇప్పుడు కొద్దిగా ఉందామో ఉన్న స్థలం, నీ స్థితి బిడ్డలేని స్థితిలో ఉందామో నీ స్థితిని మార్చేది ఈ స్తుతే. ప్రార్థన చేసుకో ప్రార్థన. స్తుతి చేయ దేవునికి, దైవ లక్షణము స్తుతి, దైవ లక్షణములు చెప్పుకుంటూ స్తుతి చేయి. అయ్యా, రోగముల మీద అధికారం ఉన్న స్తుతి నీకు తండ్రి, సర్వాధికారి తండ్రి మీరు స్తుతి. నాయనా నీకు అందము నాయనా. అయ్యా గొప్ప దేవా, స్తుతి పాత్రుడా, నీకు అందము తండ్రి. దైవ లక్షణము స్తుతి తండ్రి, భూమి ఆకాశం సృష్టించిన దైవ లక్షణము స్తుతి నాయనా. నువ్వు దేవుడు అయ్యా, పరమదేవుడు తండ్రి, నీకు స్తుతి నాయన. నరులను సృష్టించిన దేవా, నీకు స్తోత్రములు స్తుతులు. మాకు మధ్యన మానవ దారిగా దిగి వచ్చిన దేవా, శిలువ దారి, నీకు స్తుతి స్తోత్రములు నాయన. మమ్మల్ని ఆయుక్తపరుచుతున్నా అయ్యా, మాతో మాట్లాడిస్తున్నా పరిశుద్ధాత్మ దేవుడా, నీకు స్తుతి స్తోత్రములు నాయన. వెలుగయ్యున్న దేవా, నీకు స్తుతి స్తోత్రము తండ్రి. వాక్యం ఉన్న దేవా, మాతో మాట్లాడవు తండ్రి, నీకు స్తుతి స్తోత్రము అయినా. దైవ లక్షణ స్తుతి. ఆయన గొప్ప దేవుడు, ఆయన స్తుతి, ఆయన లక్షణాలు పెట్టిన స్థితి చెప్పుకో. స్తుతి నీ స్థితి మారుస్తుంది. నా కార్యమును సిద్ధి చేస్తున్న దేవా, స్వస్థపర యెహోవానన్న దేవా, నీకు స్తుతి స్తోత్రము తండ్రి. అపవిత్రాత్మకుడైన అధికారం ఉన్న దేవా, నీకు స్తుతి స్తోత్రము నాయనా. ప్రాణము పెట్టుటకు, ప్రాణము తీసివేయడానికి తండ్రి, నీకు సర్వాధికారం ఉన్న దేవా, నీకు స్తుతి స్తోత్రము తండ్రి. తండ్రి, దేవదూతను సృష్టించిన దేవా, స్తుతి స్తోత్రము నాయన. 7 లోకములను సృష్టించిన దేవా, నీకు స్తుతి స్తోత్రము నాయనా. అన్ని లోకములు ఉన్న దేవా, స్తోత్రము తండ్రి. నీ ఆత్మ సంచారించుచున్న దేవా, నీకు స్తుతి స్తోత్రము తండ్రి. ప్రార్థన చేసుకున్న నీవు స్తుతి మెట్టులోంచి 6వ మెట్టే అంశ ప్రార్థన. ఇది నీ ప్రార్థన. నువ్వు మోకాళ్ళు ఊని మోకాళ్ళు వేయలేదు, లేచి నిలబడు. కానీ నువ్వు ప్రార్థన చేసుకోవాలి. ఈరోజు నువ్వు ఏ అంశం పెట్టుకుని వచ్చావో, ఏది కావాలో అన్నీ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు. నీకు ప్రభువారికి మధ్యన అపరాధములు కొట్టివేశారు ప్రభువారు. ఇప్పుడు నీకు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు. అయితే నువ్వు ఎలాగడగాలి? దీన మనసుతో అడగాలి. నువ్వు ఎలాగడగాలి? బతిమాలుకోవాలి. యేసయ్య పాదాలు పట్టుకుని అడగాలి. నా పాపము నీకు అడ్డుగా ఉన్న నాయనా, తీసివేశావు తండ్రి, స్తోత్రములు. ఇదిగో తండ్రి, బలహీన ప్రభువా, నన్ను బలపరచండి. పక్షవాతము తండ్రి, నరములోనైనా అయ్యగా వీరుసు ప్రభువా, బ్లడ్ క్లాట్ అయిపోయింది తండ్రి. నాయనా, ఇది నా అంశము. నాయనా, నెరవేర్చండి, సఫలపరచండి. నా అంశమును నెరవేర్చండి అయ్యా. ప్రార్థన చేసుకోవాలి. మీరు చేసుకున్న ప్రార్థన నోరు విప్పి, స్వరం విప్పి ప్రార్థన చేసుకోవాలి. వ్యాధి ఉన్నవాడు ప్రార్థన చేసుకోవాలి. ప్రార్థన చేసుకోవాలి. అడగాలి దేవుడిని, ప్రభువుని అడగాలి.
నువ్వేది అడిగినా దేవుడు చేసిన సిద్ధంగా ఉన్నాడు. నువ్వు నోరు విరిచి అడగాలి. ప్రభువా, నా వ్యాధిని తీసివేయండి తండ్రి, నా బలహీనత తీసివేయండి అడగాలి. ఏది నీ వ్యాధి, ఏది నీ వ్యాధి, ఏది నీ బలహీనత? ఇదిగో తండ్రి నా బలహీనత, ఇదిగో తండ్రి నాలో ఉన్న పిసివాడు పాపలం. క్రమము లేదయ్యా, క్రమము కలిగించండి అయ్యా. ఏది నీ పాపలమో, వివాహమునమో పాపలమో తండ్రి, నువ్వు ఏర్పరిచిన జతవాన జత చేయండి అయ్యా. ఏంటి నీ ప్రాబ్లము, ఏంటి నీ సమస్య, ఏది నీ అంశము అంటే నాకు ఉద్యోగము కావాలయ్యా. అడుగు, దేవుడు ఇస్తాడు. నాకు ఉపాధి కలిగించండి. అడుగుడు ఇవ్వబడును అన్నాడు ప్రభు వారు. అడుగు. ఆశ పెట్టుకున్నవాడు దేవుని వైపు చూస్తున్నాడు. ఆశ పెట్టుకుని దేవుని అడగాలి. ఆశ పెట్టుకుని అడుగు. ఆశపడే ప్రాణాలు తృప్తిపరిచే దేవుడు. చేసుకో ప్రార్థన. గర్భఫలం లేదా? నా గర్భాన్ని దర్శించండి అయ్యా. ఈ ప్రార్థనలోనైనా ప్రార్థన స్థలంలో నన్ను సాక్షిగా నిలబెట్టుకోండి తండ్రి. నువ్వు ఇచ్చిన గర్భఫలం తండ్రి దేవుని కొరకు ఉపయోగిస్తానని ప్రార్థన చేసుకో. నాకు శక్తినిస్తే ఈ శక్తి అంతా నీకే దారిపోస్తాను తండ్రి అని ప్రార్థన చేసుకో. నాకు ఉద్యోగం వస్తే అయ్యా సేవకుడికి మందిరానికి ఉపయోగం ఉంటానని ప్రార్థన చేసుకో. దేవుడి కార్యం చేస్తాడు. వివాహం అయితే నేను నా కుటుంబం అంతా నీ సన్నిధానం మోకరించి ప్రార్థిస్తామని చేసుకో. నీ బిడ్డల కోసం ప్రార్థన చేస్తున్నావా? ప్రార్థన చేసుకో. నా బిడ్డల్ని సమర్పిస్తాను తండ్రి, నువ్వు పాత్రలుగా వాడుకోండి అయ్యా. ప్రార్థన పరులుగా వాడుకోండి తండ్రి. నాయనా నీకు అందరూ తండ్రి. ప్రార్థన చేసుకో అయ్యా. నీకు అందరూ నాయనా, నీకు అందరూ తండ్రి. నీకు స్తోత్రం నాయనా, నీకు అందరూ తండ్రి. నీ అంశం ప్రతి ప్రార్థన చేసుకో. రోగము మీద అధికారం ఉన్న దేవా, జనన మరణం మీద అధికారం ఉన్న దేవా, వాక్యం వెతుకుని ప్రార్థించే అయ్యా. నీ వాక్యం వినిపించావు నాయనా. దురాత్మ మీద అధికారం ఉందండి. నాకు పట్టిన దురాత్మ తండ్రి, నిద్రనే దురాత్మ, తాగుడనే దురాత్మ తండ్రి, మాటలు ఆలకించకుండా మైమరిపించుకుని నిద్రపించి ఆ దురాత్మ నుంచి నన్ను విడిపించండి. ఇది ప్రార్థన పెట్టు. నువ్వు చేసుకో నాయనా. ఈ ప్రార్థన సాధతండి బయలుపరచవు. బలపరిచే దేవుడు అయ్యా నువ్వే. నీ మాత్రము కాదు తండ్రి. ఒక్కడవని వడలో పోవద్దు, అనేక మంది నీ పక్కన ఉన్నారని, ఎగిరి వస్తారని సెలవించిన దేవా. నీటి ప్రభావాలే ప్రభులు ఆయన బిడ్డలు తీసుకొచ్చుచున్న దేవా. నీకు అందరము తండ్రి. ఈ మందిరం ఈ సాలను నింపి వేస్తున్న దేవా. దీనిని నైనా పెద్ద మందిరముకు పెద్ద సాలగా మార్చుతున్న దేవా. విస్తారమైన జనాంగాన్ని తండ్రి అయ్యా, గ్రామాల నుంచి ఎగిరి తీసుకొచ్చుతున్న దేవా. నీకు అందరం. ఇది నా అంశము తండ్రి. బిడ్డల అంశము నెరవేర్చండి. నా అంశం ఏమిటై ఈ సేవకుడు అనే అంశము నీ పాదాల దగ్గర నడుచున్నాను తండ్రి. నశించిపోయిన ఆత్మను వెదికి రక్షించండి. నూతన ఆత్మను తండ్రి, నూతన ఆత్మలు నీ మందిరానికి సాలకు నడిపించండి అయ్యా. ఇది నా ప్రార్థన తండ్రి. నా అంశము నెరవేర్చండి తండ్రి. గ్రామాలకు సిలువను ఎత్తుకుని సిలువ ధ్వజం ఎత్తుకుని తిరుగుచున్నప్పుడు తండ్రి ఆ గ్రామంలో రక్షణ కల్పించండి తండ్రి. ఆ గ్రామానికి రక్షణ రాకడ సిద్ధపరచండి అయ్యా. నీకు నీ మాటలు వింటుకు తండ్రి
ఆయన అనేక మంది నీ సన్నిధానికి వచ్చుచున్నారయ్యా. నీవందరము తండ్రి నీ మాట ఆలకించుతున్నారయ్యా. నువ్వు ఏర్పరిచిన ఈ రంగాపేట బైబిల్ మిషన్ ప్రార్థనాశాలలోకి తండ్రి వారు త్వరలో తీసుకొచ్చుచున్న దేవా, అందరమనైనా మీకు తీసుకురండి అయ్యా. ఏ వ్యాధిగ్రస్తుడు ఉన్నాడో తండ్రి, నేను ఏ దురాత్మను పట్టిన ఉన్న దురాత్మ శక్తులు పట్టిన వాడు వ్యక్తులు ఉన్నారో నాయన, గర్భఫలము లేని వారు ఉన్నారు తండ్రి, ఆయన తీసుకురండి తండ్రి. దొడ్డుగుంటలో ప్రభా నాయనా, ఏ రత్నమ్మ గారి యొక్క కుటుంబాన్ని దీవించండి. ఆ రత్నమ్మ గారు ఆతిథ్యం ఇచ్చారు నాయన, గర్భఫలం ఇవ్వండి తండ్రి. 20 సంవత్సరముల క్రితం తండ్రి వివాహమైన కుటుంబం, కుమారుడు దానంగిచ్చావు తండ్రి, కానీ నాయనా కుమారుడు మరణించాడని సెలవిచ్చారయ్యా. 2 సంవత్సరాలు అయిందంటే కార్యం, గర్భము తెరిపించండి అయ్యా. ఆ కుమారుడు అప్పులు ఊపిరిచి లేవనెత్తండి అయ్యా. నీకు స్తోత్రం. ఆయన ఇంకో స్త్రీనైనా, ఆ పశువు తండ్రి, పశువు ఫలితలేదని సెలవిచ్చింది ప్రభు. ఆ పశువునైనా అది జీవమే తండ్రి, వాళ్ళ ఆశని నెరవేర్చండి తండ్రి. అయ్యా నీ ప్రార్థన స్థానంలో నముసుము తండ్రి. నా ప్రార్థన మీరు ఆలకించొద్దు, మీరు చేసుకోండి ప్రార్థన. మీ ప్రార్థన మీదే, నిద్ర వద్దు, మాట్లాడండి. నువ్వు కూర్చుంటామో తెలుసు, నీ ఆలోచన తెలుసు. నీ కార్యము సఫలపరచాలంటే నీలోనే ఉంది, నువ్వు అడిగిన దాంట్లోనే ఉంది. నువ్వు ఎలాగడుగుతున్నావో దేవుడు చూస్తున్నాడు. ప్రభువుని అడుగు. అయ్యా 100 సిలువ పూటాలు పెట్టాలైనా సహాయం చేయండి తండ్రి. ఇది నా ప్రార్థన. 10వ నెలలో తండ్రి, 10 నెలలకు అయ్యా 100 కూటములు జరగాలయ్యా. నీకు స్తోత్రము. జరిగించండి అయ్యా. నైనా 10 మీటింగులు పెట్టాలి తండ్రి, 10 మహాసభలు పెట్టాలయ్యా. సహాయం చేయండి అయ్యా. ఇది నా అంశము, నా ప్రార్థన. 100 రోజులైన తర్వాత తండ్రి రంగంపేటలో మహాసభ పెట్టాలయ్యా. వందలాది వేలాది మందిని ప్రజలు తీసుకొచ్చి బైబిల్ మిషన్ పరివారంగా తండ్రి ఆ స్టేజ్ మీద ఉండేలాగా నాయన. బైబిల్ మిషన్ అధికారులు అందరూ ప్రభువా వారందరూ నాయన రంగంపేటకు తీసుకురండి తండ్రి. మహాసభ జరగాలయ్యా. సిలువ జెండాను ఎగరవేయాలి తండ్రి. బైబిల్ మిషన్ జెండా ఎగరవేయాలయ్యా. 10 నెలలకు పూర్తి చేసే భాగ్యము కలిగి చేయండి తండ్రి. ఇది నా అంశమునైనా నెరవేర్చండి, సహాయం చేయండి. 10వ నెలల కార్యం అవ్వాలి ప్రభా. ఇదే స్థలంలో తండ్రి సిలువ జెండాను ఎగరవేయాలి. ఇదే స్థలంలో తండ్రి బైబిల్ మిషన్ జెండా ఎగరవేయాలయ్యా. బైబిల్ మిషన్ పనివారులను బట్టి తండ్రి, బైబిల్ మిషన్ అధికారులను తీసుకురండి. వందలాది మంది ఉన్నారయ్యా. వారందరినీ సన్నిధానం తీసుకొచ్చి ఒకే స్టేజ్ మీద ప్రభా వారందరిని కూర్చోబెట్టే భాగ్యం తండ్రి. ఇది నా ప్రార్థన, ఇది నా అంశము తండ్రి. నెరవేర్చవనైనా నా పాపం ఒప్పుకున్నాను, తీర్మానం చేసుకున్నాను, సమర్పణ చేసుకున్నాను, స్తుతి చెప్పుకున్నాను అయినా. నా ప్రార్థన అంశ ప్రార్థన నాయన నీ పాదాలు పట్టుకుని అడుగుతున్నాను తండ్రి. నా అంశం నెరవేర్చండి, నన్ను సాక్షిగా వాడుకోండి తండ్రి. నా జీవితకాలం అంతా జరిగిన కార్యక్రమాలన్నీ ఒక డాక్యుమెంట్గానైనా ఆ రోజు చూపించాలని ఆశపడుతున్నాను తండ్రి. పెంట కుప్పవాణ్ణి ఎన్నుకుని ఎలాగ పైకి తీసుకొచ్చావో అంచెంచులుగానైనా ఆ యొక్క డాక్యుమెంట్స్ ఫిల్మ్ తయారు చేయాలని ఆశపడుతున్నాను ప్రభా. ఈ దీన దోషను దీవించిన విధానం బట్టి, విశ్వాసుడిగా ఉన్నను బట్టి
సంఘ పెద్దగా ఉన్నాను బట్టి, సంఘ సేవకుడిగా ఉన్నాను బట్టి, స్వార్థుడిగా నన్ను దీవించి అభిషేకించిన సాలలో నిలబెట్టిన క్రమం వరకు తండ్రి, నా యొక్క డాక్యుమెంట్స్ అయినా నా సాక్ష్యాన్ని తండ్రి ప్రజలకు చూపించాలని ఆశపడుతున్నాను తండ్రి. అయినా ఆ డాక్యుమెంట్స్ని తయారు చేయండి అయ్యా. నీకు స్తోత్రములు. ప్రతి కార్యమునైనా ప్రతి ప్రింట్ టు ప్రింట్ తండ్రి, ఆ యొక్క ఎల్ఈడి స్క్రీన్ మీద తండ్రి, పెద్ద ఎల్ఈడి స్క్రీన్ మీద నా గాథ అంతా చూపించాలని తండ్రి నేను ఆశపడుతున్నానయ్యా. నా అంశము తండ్రి, నువ్వు చేసిన కార్యములు, నువ్వు చేసిన అద్భుత కార్యములు, నువ్వు చేసిన మహత్కార్యములు తండ్రి ఆ ఎల్ఈడి స్క్రీన్ మీద నాయన ప్రత్యక్షముగా నీ ప్రజలతో తండ్రి చూపించాలని నాయన నేను ఆశపడుతున్నాను ప్రభా. కృప చూపించండి. అది ఈ సంవత్సరంలోనే 10వ నెలలో జరగాలని ఆశపడుతున్నాను ప్రభా. నువ్వు సహాయం చేయండి తండ్రి. కృప చూపించండి అయ్యా. ఆలోచనతో నడిపించండి, పరిశుద్ధాత్మతో నడిపించండి, నీ శక్తితో నడిపించండి, నీ బలముతో నడిపించండి అయ్యా. నీ నామమాత్మ తండ్రి, నీ శిలువ చాటున మరుగుపరుచుకోండి అయ్యా. యేసయ్య నీ కొంత బిడ్డలకు ప్రార్థన విన్నారు తండ్రి, నీకు వందరము తండ్రి. మహోన్నతుడా నీకు వందరమునైనా. బిడ్డలకు అంశ ప్రార్థన విన్నావు తండ్రి, 6 మెట్టులో ఉన్న ప్రార్థనలు విన్నావయ్యా. నీ కృపకర తండ్రి యేసయ్య దీవించి ఆశ్రయించమని మీరు మాత్రమే మహింపుకొని యేసయ్య నామం అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. 6 ప్రార్థనలు చేసుకున్న నీవు 6వ మెట్టులోంచి 7వ మెట్టులో వెళుతున్నావు. ఇదే కనిపెట్టుట. నువ్వు మౌనంగా ఉండటమే కనిపెట్టడం. నీ చేతులు జోడించి ఆకాశం వైపుని తలలు పెట్టుకొని నువ్వు నాతో చెప్పు, దేవా నాకు కనబడము, నాతో మాట్లాడము. దేవా అందరికీ కనబడము, అందరితో మాట్లాడము. దేవా నాకు కనబడము, నాతో మాట్లాడు. దేవా అందరికీ కనబడము, అందరితోనూ మాట్లాడము. దేవా నాకు కనబడము, నాతో మాట్లాడము. దేవా అందరికీ కనబడము, అందరితోనూ మాట్లాడము. ఎవరు మాట్లాడద్దు. 1 నిమిషం కనిపెట్టండి, ప్రభు కనబడతారు. మహోన్నతుడానికి వందనము స్తోత్రం తండ్రి.
ఇప్పుడు జరిగిన కార్యక్రమం అంతా నీ వైపు ఆత్మలు జరిపించుకున్నాను. ఆయన బిడ్డ సాక్ష్యం చెప్తూ ఉన్నారు ప్రభు. సాక్ష్యం తర్వాత నేను నువ్వు ప్రార్థన చేసిన భాగ్యం కలిసి యేసయ్య నామములో వచ్చున్నాను తండ్రి. ఆమె సాక్ష్యం చెప్పు.